హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రియలిస్టిక్ లైఫ్ స్టైల్ వ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే యాక్చువల్గా అమావాస్య. సో అమావాస్య రోజు నేను ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటాను, అలాగే నా పూజ విధానం ఎలా ఉంటుంది, నా పూజ గది క్లీనింగ్ ఎలా ఉంటుంది, సో ఎవ్రీథింగ్ అనేది మార్నింగ్ వ్లాగ్ అని అనుకోవచ్చు. మాకైతే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా, ఒక సైడ్ బర్డ్స్ సౌండ్తో, ఇంకొక సైడ్ పిల్లగాలి సౌండ్స్తో, సో చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. అందుకని ఇంకా మార్నింగ్ లేవగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ చేయకుండా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వ్లాగ్స్ నచ్చుతుంటే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అలాగే యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తదుపరి వీడియోస్ మీకు ఇట్టే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట, నేను ఏ వ్లాగ్ పెట్టినా సరే. ఇక్కడ ఈ పాట్ ఎందుకు పెట్టానంటే, డే టైంలో ఎండగా ఉంటుంది కదా, సో డాగ్స్ అలాగే పక్షులు కూడా వచ్చి తాగడానికి ఇలా పాట్లోనైతే నేను వాటర్ పెడతాను ఎవ్రీడే. Hey. 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 ఇంకా మా రాక్సీ అయితే ఎవ్రీడే నాతో పాటే లేస్తుందండి. నేను ఎంత మార్నింగ్ లేస్తే అది కూడా అంతే మార్నింగ్ లేస్తుంది, నాతో పాటు బయటకు వస్తానని అల్లరి చేస్తుందన్నమాట. ఇంకా మా వారు అలాగే పాప ఇంకా పడుకునే ఉన్నారు, వాళ్ళు లేవడానికి టైం పడుతుంది. సో వాళ్ళు లేసే లోపే నేను క్లీనింగ్ వర్క్స్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసేసుకుంటానమాట. నాకు తోడుగా రాక్సీ ఉంటుంది కాబట్టి సో నాకు అసలు బోర్ కొట్టదు వర్క్లో.
ఇక్కడ మనకి యాక్చువల్గా బుద్ధుడు అంటే పీస్ఫుల్కి ప్రతీక కదా. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే టీవీలో సాంగ్స్ పెడతానమాట. సో ఈ సాంగే, ఈ మంత్ర అనేది నాకు చాలా ఇష్టము. సో మార్నింగ్ ఇది పెట్టుకొని నేను మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను. ఈ మంత్రం మీరు కూడా వింటారు ఫ్రెండ్స్. ఓం మనీ పద్మేహం, ఓం మనీ పద్మేహం అని వస్తుంది. సో ఒకసారి మీరు కూడా వినడానికి ట్రై చేయండి, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది మనసుకి. आपने यूट्यूब सब्सक्राइब कर लिया लेकिन क्या आप सही तरीके से ट्राई कर रहे हैं
अगर आप अलग अलग जगह तो एक ऐप से दूसरे ऐप में मैसेज करो और ट्राई एनालाइज करना मुश्किल से लेकिन अगर आप दो यूज करो तो आप अपने सारे चाहे ऑनलाइन या ऑफलाइन एक ही जगह पर सब कुछ इजीली ट्राई करो इससे आपकी मैसेज का फ्री मिलेगा और डिसीजन लेना भी आसान होता है बस एक चेंज। ఈ ప్లాంట్ వచ్చేసి లక్కీ బ్యాంబూ ఫ్రెండ్స్. సో దీనిని ఎవ్రీ 1 వీక్ ఒకసారి నేను డీప్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ దీనికి బోర్ వాటర్ వాడకూడదు, ప్యూరిఫైడ్ వాటర్ వాడాలి, లేదంటే మినరల్ వాటర్ అయినా వాడచ్చు. కాకపోతే డైరెక్ట్ బోర్ వాటర్ అస్సలు వాడకూడదు. ఇంకా ఇప్పుడైతే పూజకి టైం అయింది. సో క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ ఫ్రెష్ అప్ కూడా అయ్యాను, స్నానం చేశాను. సో ముందుగా మా వారికి అయితే టీ పెట్టించాను. మా వారు స్నానం చేసి ఇంకా పువ్వులు అలా కోసుకొచ్చారనమాట. ఆయనకు టీ పెట్టిస్తే కాసేపు ఆగుతారు. ఈలోపు నేను దేవుడి రూమ్, పూజ గది మొత్తం శుభ్రం చేసేసుకోవచ్చు అనమాట. టైం పడుతుంది కదా, సో అందుకని ఇంకా ఆయనకు టీ పెట్టేసి ఇచ్చాను. ఇక్కడ పాపకి కూడా ఉగ్గు రెడీ అయిపోయింది. ఇంకా పాప లేస్తే ఫ్రెష్ అప్ చేసి ఇంకా ఉగ్గు పెట్టడమే అనమాట. అమావాస్య అంటే నాకు మాత్రం పండగలకి మనకి ఇంట్లో ఎంత హడావిడి ఉంటుందో పూజ కోసము. సో నేను అంతే హడావిడి చేస్తాను. అమావాస్య అంటే నాకు ఒక ప్రత్యేకమైన రోజు అనమాట. సో ఈరోజు నేను దేవుడి పటాలన్నీ కూడా డీప్ క్లీన్ చేస్తాను. హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటాను అనమాట. సో అందుకే ఇంకా అమావాస్య రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో చాలా ఎర్లీగా లేస్తాను. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఎండ వచ్చేసే టైం అవుతుంది కదా. సో పాపకి ఫుడ్ ఇవన్నీ లేట్ అయిపోతాయి అనేసి ఇంకా ఎర్లీగా లేచాను అనమాట. ఇక్కడ పూజ గది నుంచి తీసిన మొత్తం పూజ సామాగ్రి అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో మసిపట్టి అలా ఉంటాయి కదా, ఆయిల్ పారి అలా ఉంటాయి కదా, సో డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి పితాంబర్ వాడతానండి క్లీనింగ్కి అయితే. సో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఒక 1 వీక్ పాటు కూడా కొత్తగా తలతల మెరిసేలాగా ఉంటాయి అన్నమాట. ఎవ్రీ 1 వీక్ ఒకసారి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అది ఉన్నదే తీసుకున్నాకోవడానికి దానికి నిమ్మకాయ కట్టమని చెప్పి ఇంకా ఇంటి వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు పూజ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పటాలన్నీ తుడవాలి. సో డోర్కి ఇవన్నీ కూడా బొట్లన్నీ తుడిచి మళ్ళీ ఫ్రెష్గా బొట్లు పెట్టాలి. అలాగే దేవుడి పటాలకి కూడా అన్ని బొట్లు పెట్టాలి. సో పువ్వులు తీసుకొచ్చి పెట్టాలి. సో ఎవ్రీథింగ్ అనేది ఇంకా కొత్తగా ఉంటుందన్నమాట ఈ రోజుతో. సో డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే అన్నం తినకపోయినా పర్లేదు. సో అంత మనసుకైతే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకు. సో ఈ డీప్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత
కరోతి కళ్యాణం ఆరోగ్య ధన సంపద శత్రుభూతి వినాశాయ దేవజ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్య ధన సంపద Shamavi, Shamavi, good morning. Say good morning. Namaste beta maki. Namaste. Now. Hello. Hello. Hi. Huh? What? ఇంకిక్కడైతే టిఫిన్ కోసం రెడీ చేస్తున్నాను, దోశ చేస్తున్నాను అనమాట. సో అందుకని చట్నీ తాలింపు వేశాను. సో టిఫిన్ చేసేస్తే ఎంచక్క తినేసి మా వారు ఆఫీస్కి వెళ్తారు.
ఫ్రెండ్స్, ఈ రియలిస్టిక్ డైలీ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను చేసిన టిఫిన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా బర్డ్స్ ఎంత పెద్దగా అవుతున్నాయో. సో ఎవ్రీడే దీన్ని అయితే నేను చూస్తాను. సో ఎక్కడ కింద పడిపోతాయో అనేసి దాని తల్లికి ఎంత భయం ఉంటుందో, కానీ నాకైతే ఎక్కువ భయం ఉంటుందన్నమాట. డైలీ వాచ్ చేస్తాను. సో ఇప్పుడు చిన్న చిన్నగా రెక్కలు వస్తున్నాయి. సో మన వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.